హాయ్ అందరికీ. ఇప్పుడు నేను పాస్తా చేస్తున్నాను. సో, ఫస్టు హాట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. అయి బాయిల్ అయితున్నప్పుడు పాస్తా అందులేసుకోవాలి. ఓకేనా? ఏసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాస్తా బాయిల్ అయితుంది. పాస్తా బాయిల్ అయినంక ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసి ముందుగానే ఒక 3 గుడ్లు మంచిగా బీట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక ఆ గుడ్లు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలంటే మరీ ఎక్కువగా బ్రౌనిష్ రాకుండా నార్మల్గా వచ్చినాక నెక్స్ట్ అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయాలి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటున్నా. క్యాబేజీ ముందుగా కట్ చేసుకున్న సన్నగా అది కూడా వేసుకుంటున్నా. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందాక మనం పాస్తా బాయిల్ చేసుకొని వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా కూడా ఇందులో వేసుకొని నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇంకా నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. వేసేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఎంత బాగా కనబడుతుంది, నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తగినంత ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేనైతే నార్మల్గా తింటాను, అది వేసేసుకోవడం. నెక్స్ట్ 1 స్పూన్ కారం. చూసుకోండి, కారం ఎక్కువైనా మరీ తినలేరు. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నెక్స్ట్ మంచిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది మన ఎగ్ పాస్తా. చాలా బాగా కనబడుతుంది కదా. మిక్స్ చేయండి, మంచిగా మిక్స్ చేయండి. రెడీ, మన పాస్తా రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్తా. మీరు కూడా మీ ఇంట్లో వండుకొని ఎలా ఉందో మీరు చెప్పండి. వీడియో చూడడం కాదు, సబ్స్క్రైబ్ చేయండి.